రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రియారిటీ ఇస్తుందని అన్నారు మంత్రి పద్మారావు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన జాతీయ స్థాయి అండర్-17 కత్తి విద్య పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు మంత్రి. క్రీడా అభివృద్ధి కోసం త్వరలోనే ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 15 రాష్ట్రాలు పాల్గొన్న జాతీయ స్థాయి క్రీడా పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం ఇవ్వడం అభినందనీయమని అన్నారు మంత్రి పద్మారావు. తెలంగాణ రాష్ట్రం క్రీడలకు బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలకు అంత మాత్రం ప్రాధాన్యత లేకుండే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు క్రీడలకు కూడా ప్రోత్సాహం బాగా ఇవ్వాలి. ఫండ్స్ ఎన్ని కోట్లైనా పర్లేదు, వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. ఫండ్స్ గురించి ఇబ్బంది లేదు. క్రీడలను బాగా పెంపొందించి ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్స్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ఈ గేమ్స్నే కానీ స్పోర్ట్స్ని కానీ ఎంకరేజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఒలింపిక్స్ వెళ్ళినప్పుడు బ్రెజిల్లో 2వ స్థానం పొందిన సింధు కూడా నేను క్రీడా శాఖ మంత్రిగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ నేను బ్రెజిల్ దేశానికి వెళ్ళి అంటే ఆ ప్లేయర్స్కి ఎంకరేజ్ చేసే విధంగా మా వంతు తాపత్రయాన్ని మా వంతు సపోర్ట్ కూడా చేయడం జరిగింది. దేశానికే ఒక తలమానికంగా తీర్చిదిద్దే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం